జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితులై ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుంది? మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశిలోనే సూర్యనారాయణమూర్తి ఉచ్చ స్థానం పొందుతాడు. ఈ వారం అంతా సూర్యనారాయణమూర్తి బలం చాలా ఉంది. దానివల్ల ఏంటంటే ఈ వారం మీకు చాలా చలాకీగా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. ఆరోగ్యం భాస్కరాది చేత అని చెప్తాం. ఆరోగ్యం బాగా తెలుస్తుంది. అంటే ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం ఉన్నా ఒక్కోసారి మానసికంగా దృఢంగా లేకపోతే, ఒక్కొక్కసారి కాదు చాలాసార్లు, అందులో ఈ కలియుగంలో అడుగడుగునా కూడా మానసిక పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా మనం దృఢంగా బలంగా లేకపోతే ఎంత శారీరక దృఢత్వం ఉన్నా నిస్తేజంగా మన పనులు మనం చేసుకుంటాము. ఈసారి ఇప్పుడు ఎలా ఉందంటే స్వామివారు మానసిక దృఢత్వాన్ని కూడా కలిగిస్తున్నారు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అందువల్ల ఏంటంటే మానసిక దృఢత్వంతో శారీరక బలం ఎలానే ఉంటుంది. చాలా ఫాస్ట్గా, చాలా హుషారుగా, అంతకు ముందుతో మీరు కంపేర్ చేసుకుంటే చాలా హుషారుగా మీ పనులన్నీ మీరు చేసుకుంటారు. ఎంత హుషారుగా చేస్తారంటే మీకు తేడా బాగా తెలిసిపోతుందండి. సపోజ్ మీ ఇంట్లో మీ పిల్లలే మేషరాశిలో పుట్టారనుకోండి, చలాకీగా చదువుకోవడము కుదురుగా. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి టైం డిసిప్లిన్ని సూచిస్తారంటే ఈ వారం మనకి సూర్యనారాయణమూర్తి బలం చాలా బాగా ఉంది. ఒక సూర్యనారాయణమూర్తి బలం బాగా ఉంటే ఆయన మనకి వెలుగు, జ్ఞానప్రదాత సూర్యనారాయణమూర్తి. మన జీవితాల్లో వెలుగుని నింపేది కూడా ఆయనే. అందువల్ల ఏంటంటే ఇబ్బందులు ఉండవని కాదు, ఇబ్బందిని లెక్క చేయరు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఒక్కోసారి గోరంతా కూడా కొండంత కనిపిస్తుంది. టైం బాగోకపోతే చిన్న గడ్డి పరక కూడా పెద్దదిగా కనిపిస్తుంది. అంటే అద్దంలో పెడితే చిన్న గడ్డి పరక కూడా భూతద్దంలో పెడితే పెద్దదిగా కనిపిస్తుంది. అదే టైం బాగున్నప్పుడు, అంటే టైం బాగాలేనప్పుడు గోరంత సమస్య కూడా కొండంతగా కనిపిస్తుంది. టైం బాగున్నప్పుడు సమస్య ఏం మారిపోదు, సమస్య అలానే ఉంటుంది. మనం తీసుకునే విధానం మారుతుంది. కొండంత సమస్య కూడా అద్దంలో కొండను చూపిస్తే చిన్నగా కనిపిస్తుంది. అలా కొండంత సమస్య కూడా ఘోరంతగా మారుతుంది. అంటే మనకి డీల్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. అది ఈ వారము ఇబ్బందులు చికాకులు ఉండవని కాదు, అవేమీ మీరు ఖాతర చెయ్యరు. ఇబ్బందుల్ని చికాకుల్ని నిర్లక్ష్యం చేస్తారు. మనం జీవితంలో కొన్నిటికి నిర్లక్ష్యం వహించాలి. మనకు వచ్చే దుఃఖాల పట్ల మనం నిర్లక్ష్యంగా వ్యవహరించాలి, బాధ్యత రాహిత్యంగా ఉండాలి. అక్కడ మనం బాధ్యత తీసుకుంటే నిరంతరం దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాము. అందువల్ల మనం నిర్లక్ష్యం చెయ్యాలి. మనకు వచ్చిన కష్టాన్ని కానీ దేనిని మనం లక్ష్య పెట్టాలి, కష్టాన్ని ఎలా అధిగమించేదన్న విషయాన్నే మనం లక్ష్య పెట్టాలి.
అంతేకాని మనకొచ్చిన కష్టాలని మనకే కష్టాలు వచ్చాయేమో లోకంలో ఎవరికి లేవు అలా అనుకోవడం అజ్ఞానం. సో అలా అనుకుంటారని కాదు, జనరల్గా మాటల్లో చెప్తున్నాను. ఇలా మిమ్మల్ని మీరు అంటే మీ థాట్ ప్రాసెస్ కంప్లీట్గా మారే విధానం ఒక నీటి మీ మైండ్, మీ ఆలోచన ఒక నీరు అని అనుకుందాము. ఆ నీరుని ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమైందంటే కలుషిత నీరులో వెళ్ళి కలుస్తూ ఉంది, మంచి స్వచ్ఛమైన నీరు కూడా. దానివల్ల ఏంటంటే కష్టం సుఖం మిక్చర్గా అనిపిస్తూ ఉంది. అందులో ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ కూడా చేస్తే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి అలా వెళ్తున్న నీరు దానికొక ఏమంటారు ఫెన్సింగ్ చేసేసేసి, అడ్డుకట్ట వేసేసేసి, కంచె వేసేసి నీళ్ళని ఇటువైపు ఇంకొక వైపు ప్రవహింపజేస్తే స్వచ్ఛమైన నీరు స్వచ్ఛంగానే ఉంటుంది. అంటే థాట్ ప్రాసెస్ని మనం ప్రస్తుతం నీళ్ళగా అనుకోమని చెప్పాను కదా. మీ ఆలోచనలలో బాధ ఉండదు, బెంగ ఉండదు. ఇలా భగవంతుడు చేస్తున్నాడు ఈ వారం. అందువల్ల మీరు విద్యార్థులు అవ్వండి, ఉద్యోగస్తులు అవ్వనియండి, వ్యాపారస్తులు అవ్వనియండి, గృహిణీలు అవ్వనియండి, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా అందరికీ మానసిక దృఢత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక దృఢత్వంతో మీ శారీరక బలం చాలా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఈ వారం చూస్తారు. భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. అంటే 100% రిజల్ట్స్ తీసుకోగలుగుతారు. ఇది భగవంతుడి ప్రామిస్. ఇది మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది. మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ. మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ఆవు నెత్తితో దీపారాధన చేయాలి, ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక కుండ రామచంద్రమూర్తికి, ఒక కుండ బ్రాహ్మణుడికి, ఒక కుండ ముత్తైదుకి, ఒక కుండ బంధుమిత్రులకి, ఒక కుండ పంచిపెట్టి మనం ఒక కుండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్ష్వాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్ష్వాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేశ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వస నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము, అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ. సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపాడు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము, తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము, విభీషణుడికి రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది. పట్టాభిషిక్తం వరకు ఉంది.
అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా, అంటే చాలా బ్రీఫ్గా ఉంది కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి, రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడు కాదు, ఇది నేను ఎప్పుడైతే చేశానో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకుంటాను, ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే. ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది, బుక్కులు భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు 5 ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము. అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు గురువారాలు, ప్రతి ఆదివారం ప్రతి గురువారము, ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు, మీరంతా నాకు తెలుసు, అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత, ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప, విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.